అనకాపల్లి జిల్లా మదనగరువు గ్రామంలో గిరిజనులు మంచినీటి కోసం తీవ్రమైన ఇక్కట్లు పడుతున్నారు. ప్రభుత్వం తమకు మంచినీటిని అందించాల్సిందిగా వారు కోరుతున్నారు. కిలోమీటర్లు నడిచి ఊట నీరు తెచ్చుకుంటున్నామని వారు వాపోయారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలని, తమను మనుషులుగా గుర్తించి నీళ్లు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. గిరిజనులకు సిపిఐ జిల్లా కార్యదర్శి వెంకన్న మద్దతు తెలిపారు. గిరిజనుల కోసం పనిచేస్తున్నామని చెబుతున్న పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలని కోరారు. లేదంటే తాము ఏప్రిల్ 2న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామన్నారు. మా పంచాయతీ చింతలపూడు, మా గ్రామం పేరు మదనగరు. మాకు మంచినీళ్ళు ప్రాబ్లం ఉంది. ఈ నీళ్లు తాగటం వల్ల జబ్బులు జగలు వస్తున్నాయి. చాలా దూరం నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాం ఇంటికి. మాకు ప్రభుత్వం మంచినీళ్ళు ఇప్పిస్తారని పూర్తిగా కోరుకుంటున్నాము. మా గ్రామం మదనగరు, మా పంచాయతీ చింతలపూడి, మండలం దేవగపల్లి. మేము దూరం నుంచి వాటర్ తెచ్చుకుంటున్నాము గడ్డ నుంచి. దానివల్ల మాకు జ్వరాలు జబ్బులు వస్తూ ఉన్నాయి. అందుకు మాకు వాటర్ కావాలని కోరుకుంటున్నాము. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీలో మదనగరు గ్రామానికి సంబంధించినటువంటి ఆదివాసీ గిరిజనులు వాళ్ళ తాతల తండ్రుల నుండి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. వీళ్ళకి తాగడానికి నీళ్ళు లేవు, మమ్మల్ని మనుషులుగా గుర్తించండి, మాకు మంచినీళ్ళు సౌకర్యం కల్పించండి మహాప్రభు అని చెప్పేసి ఇక్కడ చిన్నపిల్లలతో సహా గిరిజనులందరూ కూడా నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. దీని మీద వెంటనే ప్రభుత్వం స్పందించి, జిల్లా కలెక్టర్ గారు స్పందించి, వేసవికాలం చాలా తీవ్రంగా ఉంది, గడ్డలు ఆరిపోతూ ఉన్నాయి, చిన్న ఓట నీటిలోనే నీళ్లు తాగి వీళ్ళు జీవనం సాగించి వీళ్ళు అనారోగ్యాలు పాలైపోయి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. వీళ్ళు తినడానికి ఇక్కడ చూస్తే కనీసం పంటలు కూడా సక్రమంగా పండే పరిస్థితి లేదు, తినడానికి తిండి లేదు. ఈ సంవత్సరం జీడి తోటలన్నీ కూడా పూర్తిగా పోయే. ఎలా బతకాలని చెప్పేసి వీళ్ళు మొన్నే వలస కార్మికులుగా ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరికీ ఉపాధి పనులు కూడా సక్రమంగా చెప్పట్లేదు. ఉపాధి పనులైనా మాకు పనులు కల్పించండి అని చెప్పేసి రెండు చేతులు ఎట్టి జోడించి చిన్నపిల్లల సహా ఏడుస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించండి. కాబట్టి దీన్ని అర్థం చేసుకుని వెంటనే గిరిజన గ్రామాలకి మంచినీళ్ళ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మదనగరు గిరిజనుల తరపున నేను సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తా ఉన్నాను.